ఏంటిది? చూడండి మావయ్య, ఎంటీ బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించింది. దీని వెనుక నీ ఉద్దేశం ఏంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అంటే ఆస్తి మొత్తం కొట్టేద్దామనా? అదేగా నీ ప్లాన్? చెప్పు. ఆస్తి నేను కొట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరిదేంటి? ఎందుకు సంతకాలు పెట్టించావు? ఖాళీ పేపర్ల మీద సంతకాలు ఎందుకు పెట్టించావు? పెట్టించాల్సిన అవసరం నీకేంటి? నమ్మి నీకు ఉద్యోగం ఇస్తే ఇదా నువ్వు చేసే పని? అనాథమని ఆశ్రయం ఇస్తే ఆస్తి కొట్టేసి ఇంట్లో వాళ్ళందరినీ వీధిన పడేద్దాం అనుకున్నావా? ఏంటమ్మా మంజు, ఖాళీ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టించడం ఏంటి? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. నాకు మొదటి నుంచి తన మీద అనుమానంగా ఉంది. తను అడుగు పెట్టినప్పటి నుంచి చాలా జరిగాయి. కానీ వాటికి తనే కారణమని ఏ ఆధారం లేదు కాబట్టే నేనేం మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు కళ్ళ ముందే ఆధారం కనిపిస్తోంది. ఏకంగా ఆస్తినే కాజేయాలని చూసింది. ఇలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. పిలిపించండి పోలీసుల్ని. హలో, అసలేం మాట్లాడుతున్నారు మీరు? నేనేంటి ఆస్తి కొట్టేయాలని అనుకోవడం ఏంటి? నేను లేని దాన్నే కావచ్చు, అనాథనై ఉండొచ్చు, కానీ నాకు దుర్మార్గపు అలవాట్లు లేవు. అలాంటి ఆలోచన కూడా నాకు రాదండి. కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తుందిగా. ఏంటా సాక్ష్యం చెప్పండి. ఇదేంటి? ఈ బాండ్ పేపర్ పైన ఎందుకు సంతకాలు పెట్టించావు? పైగా ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించడంలో నీ ఉద్దేశం ఏంటి? చెప్పు. సార్, ఆ బాండ్ పేపర్ల గురించి నిజంగా నాకు తెలియదు సార్. ఏదో హడావిడిగా తీసుకొచ్చేసాను. అందులో ఎంటీ బాండ్ పేపర్స్ కలిసిపోయాయి. అంతేకాని నేనేం చేయలేదు. నాకు అసలు ఏ పాపం తెలియదు సార్. నేను అవి చూసుకోకుండా ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు మీతో సంతకాలు పెట్టించుకోవాలని హడావిడిగా తీసుకొచ్చేసాను. నాకే పాపం తెలియదు సార్. దయచేసి నన్ను దృష్టితో మాత్రం చూడొద్దు సార్. మంచి మనసుతో నాకు పనిచ్చారు సార్. అలాంటిది మీకు నేను అన్యాయం చేయాలని చూస్తానా సార్? మీలాంటి వాళ్ళ కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ ఇలాంటి పని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో చేయను సార్. ఆ అమ్మాయి చూసుకోలేదంటుంది కదమ్మా. ఎలా చూసుకోకుండా ఉంటుంది మావయ్య గారు? ఇదేమైనా చిన్న విషయమా? నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏంటిది ఇలా ఇరికించేస్తుంది? ఇది వదిలిపెట్టేలా లేదు. ఏం చేయాలి? దయచేసి నన్ను దుర్మార్గురాల్ని చేయకండి. నాకే పాపం తెలియదండి. నిజంగా ఈ ఫైల్ నేను చూడలేదండి సార్. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఇంకెప్పుడైనా 1-2 సార్లు నేను చెక్ చేసుకున్న తర్వాతే మీ దగ్గరికి ఫైల్ తీసుకొస్తాను సార్. నేను అలా చూసుకోకపోవడమే ఈ రోజు ఇలా తప్పైపోయింది సార్. అమ్మా నాన్న లేని అనాథం సార్. చచ్చిపోయిన తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు తెచ్చిందాన్ని చేయకండి సార్. మా అమ్మ నాన్న లేకపోయినా కష్టాల్లో బతికేనే కానీ
ఇలాంటి మోసాలు చేస్తూ బతకాలని అనుకోలేదు సార్. అలా అనుకుంటే అసలు అసలు ఇలా ఎందుకుంటాను సార్ నేను? విజయశాంతి గారు, మీరు నా బాధను అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్లగా నా జీవితానికి ఇదొక మచ్చ అవుతుందండి. ప్లీజ్ అండి, ప్లీజ్. సర్లేమ్మా, తప్పు చేస్తే శిక్షించాలి, కానీ పొరపాటు చేస్తానని చెప్తుంది కదా. సంతోషంగా ఫంక్షన్ జరిగే ఇంట్లో ఒక ఆడపిల్లను బాధ పెట్టడం మంచిది కాదు. జాగ్రత్తగా ఉండు. ఇలాంటి విషయాల్లో అందరూ నాలా ఉండరు. చూసేవాళ్ళు ఎవరికైనా నువ్వు ఆస్తి కొట్టేయాలని అనుకున్నట్టే అనిపిస్తుంది. లేదు సార్, ఇంకెప్పుడు ఇలా అశ్రద్ధగా ఉండను సార్. సరే, ఇదేం మనసులో పెట్టుకోకు, పని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీరు దేవుడు సార్. మీరు నన్ను అర్థం చేసుకోకపోతే నా జీవితమే అన్యాయం అయిపోయేది సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా, ఇక చాలు. రేయ్, పదరా. ఇంకెప్పుడైనా ఇలా జరిగిందో మర్యాదగా ఉండదు, గుర్తుంచుకో. ఇంకెప్పుడైనా ఇలా జరిగిందో మర్యాదగా ఉండదు. ఈ ఒక్క సంతకంతో వాడి కుటుంబం జాతకం మొత్తాన్ని మార్చేద్దామని అనుకున్నాను. నా ప్లాన్ పాడు చేశావు కదే. ఈ కృష్ణం రాజు గురించి కాదు, ముందు నీ గురించి ఆలోచించాలి. ఆలోచిస్తాను. ప్రభావతి అంటే నా పక్కన నిలబడాలి అంటే నేను చూసుకుంటానని చెప్తా ఉన్నా కదా. తెలుసా? ఓకే. రే గాలుడా, ఇట్రా.